ఇది ఇవాళ బల్కంపేట గుడికి వచ్చామండి. ఈ గుడి చూపిస్తున్నాను మీకు. ఇవాళ చాలా దర్శనం లోపలికి ఎలా చేస్తారో లేదా అని చేయలేదు. ఈ గుడి దర్శనం అంతా చూపిస్తాను. జనాలు చాలా జనాలు ఉన్నారు. చాలా జనాలు అలాగే వెళ్ళాలా ఉండమ్మా. అది అమ్మవారి దర్శించాలి. ఇంకొక చూద్దాం. ఏదో ఇదేంటో ఇదేంటమ్మా కదమ్మా? ఇది అమ్మవారా? జీలాలో ఇక అమ్మవారు అండి. ఇది అమ్మవారు. ఇక్కడ జూలాలో ఊరుకున్నారు. అమ్మవారు చూపిస్తున్నాను. ఇక్కడ ఏది మీరు రా పద్మజ సైడ్ అవ్వండి. వీడియో చేశాను. విజయమ్మ ఏమో అమ్మవారిని పెడతారు కదా. చూడు వడి బియ్యం వేస్తారు ఇక్కడ. వడి బియ్యం వేస్తారు. పద్మజ జరుగు. నా ఫోటో తీస్తావా? లక్కీరా మా ఫోటో దిగలేదు. రాలేదే తల్లి. అమ్మవారికి బియ్యం అండి. అమ్మవారి రేపు వచ్చాము బయట. అదే ఒడి బియ్యం వేస్తారు కదా. ఒడి బియ్యం వేస్తారు. ఒడి బియ్యాలు అమ్మవారికి ఎత్తుతారు కదా. మరి ఏం చెయ్యాలా? ఉందమ్మా. ఇది ఘటం ఎత్తుతారండి. ఘటం ఎత్తుతారా? ఘటం ఎత్తుతున్నారా? ఇంకోటండి వీళ్ళు ఘటం వీళ్ళంతా రెడీ చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాదర్గుల్. ఇది ప్రతి బాలపూర్ దగ్గర నాదర్గుల్. అంటే ఇది ఏం చేస్తారు మీరు? మేము బోనాలు చేస్తున్నాం. అమ్మవారు బోనాలు వీళ్ళు బోనాలు పోస్తున్నారండి. ఎవరెవరు ఎత్తుతారమ్మా బోనాలు? ఎవరు ఎత్తుతారు? మేము ఎల్లమ్మ తల్లి. ఇక ఎల్లమ్మ తల్లి బోనాలు ఎత్తుతారండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నాదర్గుడి. ప్రతి సంవత్సరం ఎత్తుతుంటారా? అమ్మవారు రప్పించుకున్నప్పుడు. ఈ అమ్మవారు రప్పించుకున్నప్పుడు వచ్చారండి. ఇక చూడండి, ఇంకా ఇప్పుడు చాలా టైం పడుతుంది నేను ఉందామన్నా. ఇక వీళ్ళందరూ
అండి కొంచెం అయిపోతే అయిపోతుందట. ఎంతో ఆనందంగా వీళ్ళు చేస్తారు, చాలా బాగుంది ఇది అంతాను. ఇదిగో వీడితో పాటు నేను కూడా పార్టిసిపేట్, కానీ చూద్దామంటే ఇంకా టైం లేక ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. నమస్కారం. ఇది నాది యూట్యూబ్ ఛానల్ అండి, మీకు వస్తుంది, సబ్స్క్రైబ్ అది చేయండి. ఒక్కసారి ఇలా పట్టుకోండి. చాలా ఆనందంగా అనిపించిందండి ఆమెకు చూసి. ఇంకా అదే ఇంకంత టైం లేదు కదా. అలాగేనండి, అందరు చూడండి, నాది యూట్యూబ్లో వస్తుంది నా ఛానల్, ఒకసారి చూస్తుండండి. ఓకేనండి. అందరూ వచ్చారండి, ఇక్కడ అందరు కనబడుతున్నారు గుడి దగ్గర. ఈ దుకాణాలు, షాపులు, చెప్పులు ఎక్కడ వదిలే అమ్మా. ఇంకొకటి ఆయిల్ తీసుకున్నాము. వీళ్ళు చాలా బాగా ఇస్తున్నారు మనకి. ఎప్పుడు వచ్చినా గుడికి ఇక్కడే తీసుకోండి మీరు, పూలు కాయలు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ, ఎవరు వచ్చినా కొంచెం తగ్గించే తీసుకో అమ్మ, కొంచెం తగ్గించే తీసుకుంటారు. ఈవిడి దగ్గర తీసుకోండి అమ్మ. ఓకే, ఇవన్నీ తెలుస్తాను మీకు. తీసుకోండి, ఇదంతా గుడి. అదేది పద్మిజ అది అదేంటండి, చూపిస్తున్నాను నేను అన్నీ మీకు. పద్మజ అయితే పద వదిలేసే వీళ్ళకి ఇవ్వకూడదు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. చేంజ్ లేదమ్మా, వదిలే ఇవ్వకు. వాటర్ అక్కడ అమ్ముతున్నారు, బాటిల్స్ తో కొబ్బరి నీళ్ళమ్మా, ఆవిడకి పాదాల మీద పాలు అవన్నీను. ఏంటండి గుడి వచ్చిమా పద్మజ. విపరీతమైన జనం. అమ్మో, మేకపోతుంది తీసుకెళ్తా. అదిగో ముందు తీసుకెళ్ళి. ఇదండి గుడి. చాలా మంది వదిలేస్తారు, చాలా మంది వంట చేసుకుంటారు. అమ్మవారి గుడి. అమ్మవారి గుడి దగ్గర నాన్ వెజ్ కట్ వాళ్ళకి చెప్తారు. అమ్మవారికి బలి ఇవ్వాలి అంత సోది చెప్తారు. ఇంకో రోజు ఉంటాక రేపు పొద్దున మంచిగా చిలుకూరు వెళ్ళిపోయాను. చిలుకూరేనా ఎప్పుడు వెళ్ళినప్పుడు మొన్న పొద్దున 6 గంటలకు వెళ్ళినా ఎంత ప్రశాంతంగా పూజ అయిందంటే గోత్ర పూజ చేశాడు. మళ్ళీ కానీ మొన్న ఫైట్ అయిందంట, 5-6 స్టూడెంట్లు గొప్ప కచేం చేశారు ఆ గుళ్ళోనే. వీసా దేవుడు కదా, స్టూడెంట్లే ఉంటారు. ఈ రమేష్ బాబు చాలా నమ్మకం. అప్పుడు అనుకునేక మా ఇల్లు అయ్యిందని అక్కడికి వచ్చి వెళ్ళాము మేము. 3-4 టైమ్స్ వెళ్ళాం. పొద్దున 5 గంటలకు వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంది అక్క. అసలు
ఎంతసేపు అయినా అంత సాధ్యం. పొద్దున 4:30 బయలుదేరాను. 4:30 బయలుదేరి ఎగ్జాక్ట్ 6 గంటలకు వెళ్ళిపోయాను. ఎర్రగడ్డ అటు అటు వెళ్తే ఎర్రగడ్డ సనత్ నగర్ మేడ మీద పక్కన దూరుతాయి. ఎర్రగడ్డ అంటే అదే పేరు. మీ మమ్మీ వీళ్ళు పద్మజోత్న కమలాంటి అంకులాలు నేను రమేష్ వచ్చిస్తే మాకు వచ్చిన పెళ్ళైన కొత్తలో అన్ని తిప్పారు కార్లో. శంకర అంకులా అతను శైలు శైలు పెళ్ళైన కొత్తలో మేము వచ్చి వెళ్ళాం కదా. అప్పుడు వీళ్ళెవరు లేరు. అప్పుడు వీళ్ళే ఉండేవారు. అన్ని రామానాయుడు స్టూడియో అక్కడికి ఇక్కడికి. రామానాయుడు స్టూడియో మనందరం వెళ్ళాం కదా, గుర్తులేదు. రాలేదు, మేము వెళ్ళాం. మనం వెళ్ళింది అది వేరే స్టూడియో. ఆ ముసలాయన తప్పారు. రామోజీ ఫిలిం సిటీ అది. అది కూడా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అయిపోయింది. అదొకటి. గుడి దర్శనం చాలా బాగా అయిందండి మాకు ఇవాళ. 9:30 వచ్చాక మేము చక్కగా దర్శనం చేసాము. నేను ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూసారా ఎంతసేపు. కొంచెం చేసుకో, నా డాడీ కింద వచ్చి నాన్నకి కొంచెం వేసుకోరా. ట్రాఫిక్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన డైరెక్ట్ గుడికే వాళ్ళ ఇంటికే. ఎవరింటికి ఎవరింటికి వెనక్కి జాగా ఉంటుంది. జాగ్రత్త లేదు. మన ఇంటి ముందు నుంచి వెళ్తామా? మన ఇంటి ముందు నుంచే. మన ఇంటి దగ్గర ఒకసారి దిగిపోదాం. అలాగే అయితే ఇంటికి వెళ్ళి మనం మన ఇంటి దగ్గర దిగి మనకు ముందు అడుగు పెట్టి. అవును, మీరు నమ్ముతారా? అమ్మ చాలా ఎప్పుడైనా చాలా గుడి నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళకూడదు. గుడికి వెళ్ళే మధ్యలో ఎక్కడికి వెళ్ళకూడదు. గుడికి వెళ్ళాలంట, ఇంటికి వెళ్ళాలంట. ఉన్న వైబ్స్ అన్ని ఇంట్లో వెళ్తాయి. మన ఇంటికి వస్తాయి. లేదంటే ఎవరింటికి వెళ్తాం వాళ్ళకి వెళ్ళిపోతాయంట. సాధారణంగా ఎవరు గుడి నుంచి ఎవరింటికి వెళ్ళరు. ఎవరింటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ గుడికి వెళ్ళాక ఇక పద్మజ ఈ రూట్ వెళ్ళిపోతే అన్నో ఆఫీస్ ఉండేది. ఈ స్టీల్స్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఇక్కడివి. అందులో నా బోనస్ కూడా ఉంటుంది. అత్త అందులో నా బోనస్ కూడా ఉంటుంది. అవునా? బొమ్మలు ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎంత ఉందో, గట్టిగా చెప్పాను. ఎంత ట్రాఫిక్ ఉందో చూపిస్తున్నాను మీకు చూడండి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడో ఎక్స్టెండ్ అవుతుండే. ముస్లింలది ఇక్కడ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ అనిపిస్తుందా అక్కడ? దాన్ని ఎక్స్టెండ్ చేయనివ్వట్లేదు. ఇరగొడితే పెద్దగా వచ్చేదా ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇట్లా భుజమా ఒకసారి చూడు, కింద మెట్రో ఉంది, కింద ఎండిఎస్. పద్మజ చూడు ఒకసారి ఇలా తిప్పుకోమ్మా నువ్వు. ఫోన్ ఎటు దర్శనం చాలా బాగా అయిందండి, చక్కగా అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా చక్కగా అనిపించింది. అక్కడ అమ్మవారు వాళ్ళు బోనాలు ఎత్తుతున్నారట, ఆ బోనాలు చూపించాను మీకు. ఆవిడ చక్కగా బొట్టు అన్నీ పెట్టింది. ఒక అరగంట ఆగమ్మ అన్నది, కానీ నాతో వీలు అవ్వలేదని ఆగలేకపోయాను. అది చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గుడికి వస్తానని, ఇవాళ వీలైంది వచ్చాను. నమస్కారం.